హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ ఆస్ట్రాలజీ. కెరియర్ ఆస్ట్రాలజీ సిరీస్లో కోర్స్ మనం ఇది చూస్తున్నాం ఫిల్మ్ ఇండస్ట్రీకి. అయితే మేజర్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చూసాం కాబట్టి మనం మిగిలిన కూడా చూద్దాం. బికాజ్ బ్యాంక్స్ జాబ్స్ చేయండి, గవర్నమెంట్ జాబ్స్ చేయండి, ఈ కైండ్ ఆఫ్ రిక్వెస్ట్లు చాలా వస్తున్నాయి. కాబట్టి మనం ఈరోజు బ్యాంక్ జాబ్స్ని ఎలా వస్తుంది, ఏ కాంబినేషన్స్ వల్ల ఈ ప్రొఫెషన్స్ అనేవి సక్సెస్ఫుల్గా రన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, లేదు ఏ కాంబినేషన్స్ వల్ల ఏ గ్రహాలు ఎక్కడ ఉండడం వల్ల బ్యాంక్ జాబ్ చేసే అవకాశం వస్తుంది, అలాంటి ప్రొఫెషన్స్ నుంచి ధనం వస్తుంది అని చూద్దాం. మనకి బ్యాంక్ జాబ్స్కి కానీ అంటే మొత్తం మనీ కదా అక్కడ ఫ్లో అయ్యేది. సో ధనకారకత్వం ఉన్న గ్రహాలు, బ్యాంక్స్ అంటేనే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్, కంప్లీట్ మనీతో డీల్ అయ్యేది. ఇక్కడ ధనకారకత్వం ఉన్నది మనకి ఒకటి రెండు గ్రహాలు. మొదటిది గురువు, రెండు శుక్రుడు. అయితే గురువు ధనానికి అధిపతి, మొత్తం ఓవరాల్ అన్ని ఆల్ కైండ్ ఆఫ్. శుక్రుడు కరెన్సీకి అధిపతి అని చెప్పచ్చు ఇప్పుడున్న రోజుల్లో. అయితే ఇవి ఏ స్థానాల్లో ఉండాలి? ఫర్ ఎగ్జాంపుల్ మనం లగ్నం వచ్చేసి మేషం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మేష లగ్నం తీసుకుంటే అప్పుడు మనకి ఏమవుతుంది, అష్టమ స్థానం అనేది మళ్ళీ కుజుడికి సంబంధించింది అవుతుంది. ఈ అష్టమం అనేది బ్యాంకుకి చాలా ఇంపార్టెంట్. ఎందుకు? బ్యాంకులో డబ్బులన్నీ మనకి బయటకి ఏమి డిస్ప్లే ఉండవు కదా, ఒక సీక్రెట్ లాకర్స్లో రూమ్స్లో ఉంటాయి, లేదు అంతా ఆన్లైన్లో సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. సో సీక్రెసీ అనేది ఉంటుంది. బ్యాంక్ వాళ్ళు మనీ ఎక్కడ ఉంచుతారు ఏంటి అనేది ఎవరికి తెలియదు. అండ్ అది హైడ్ ఉంటుంది కదా, కంప్లీట్ హైడ్ ప్లేసెస్లో ఉంటుంది. అంటే మేబీ క్లాక్ రూమ్స్ కానీ లాక్ రూమ్స్ కానీ ఇట్లాంటిన్నిటిలోనూ లాకర్స్లోనూ వాటిలో కదా స్టోర్ చేసేది బ్యాంక్స్. ఆ కైండ్ ఆఫ్ దానికి కావాల్సిన ఏంటంటే 8th హౌస్ అనేది సీక్రెసీ అగెయిన్. ఇలాంటి స్థానంలో గురువు ఉన్నప్పుడు, అష్టమంలో గురువు ఉన్నప్పుడు బ్యాంక్ జాబ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గురువు ఉన్నది ఒక చీకటి ప్లేస్లోనూ, అంటే మనీ స్టోర్డ్ ఇన్ ఏ సీక్రెట్ ప్లేస్, దానికి సంబంధించి డీలింగ్స్ జరగడం. సో ఫస్ట్ ప్లేస్మెంట్ అనమాట. దిస్ ఈజ్ ఫస్ట్ అండ్ బెస్ట్ ప్లేస్మెంట్. ఎవరికైనా అష్టమంలో గురువు ఉన్నాడంటే ఓకే, బ్యాంక్ జాబ్స్ ద్వారా వీళ్ళు మనీ సంపాదించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గురువు అష్టమంలో ఉన్నట్టు యాస్పెక్ట్ సెకండ్ హౌస్ కదా, సెకండ్ హౌస్ని చూస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి ఫైనాన్స్ బిజినెస్లు కానీ లేదా ఫైనాన్స్ రిలేటెడ్ బ్యాంకులకు సంబంధించి కానీ వాళ్ళు ధనాన్ని సంపాదించడానికి అవకాశం ఉంటుంది. ఇక శుక్రుడు ఉన్నా కూడా అవకాశం ఉంటుంది. శుక్రుడు అష్టమంలో ఉన్నా కూడా ఇది అష్టమ స్థానానికి సంబంధించి ఒక స్ట్రాంగెస్ట్ పాయింట్. అయితే మనకి ఈ ధనకారకత్వం ఉన్న గురువు కానీ శుక్రుడు కానీ మళ్ళీ దశమ స్థానంలో ఉన్న మన రాశి చార్ట్ D1 చార్ట్లో దశమ స్థానంలో ఉన్న చాలామందికి ఒక డౌట్ వస్తుంది, మీరు దశమం అని నవమం అని చెప్తున్నారు, అది మేషం నుంచి చూసుకోవాలా మా లగ్నం నుంచి చూసుకోవాలా అని. ఎప్పుడైనా సరే నేను 9th 10th హౌస్ అలా చెప్పినప్పుడు అది మీ లగ్నం నుంచే, మీ లగ్నమే మీకు ఫస్ట్ హౌస్. ఎప్పుడు మేషం అనే కాన్సెప్ట్ని వదిలేయాలి అసలు కంప్లీట్. మనం ఎప్పుడు చార్ట్ చూసేది మేషం నుంచి ఎప్పుడు చూడం, మన లగ్నమే మనకి ఫస్ట్ హౌస్ అవుతుంది, అక్కడ నుంచి చూసుకుంటూ వెళ్తాం. సో మీ లగ్నం నుంచి 8వ స్థానంలో ఉంటే బ్యాంక్ ప్రొఫెషన్కి అవకాశం ఉంటుంది, లేదు దశమ స్థానంలో ఉన్నా దట్ గివ్స్. ఎందుకంటే దశమం అనేది మనకి వర్క్ ప్లేస్ కదా, రాజ్యస్థానం, ఆ ప్లేస్లో ఉన్నా కూడా బ్యాంక్ ప్రొఫెషన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. మరి ఇంకా సెకండ్లో ఉన్నా కూడా, 2వ స్థానంలో ఉన్నా కూడా దెర్ ఈజ్ ఎ ఛాన్స్. అలానే 6వ స్థానానికి అధిపతి గురువుతో కలిసి ఉన్న కాంబినేషన్స్, అంటే 6th-కి 10th-కి 2nd-కి ఎప్పుడైతే గురువు సంబంధం కానీ శుక్ర సంబంధం కానీ ఉంటుందో అప్పుడు బ్యాంక్ ప్రొఫెషన్ సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ రెండు కాకుండా మనకి బుధుడు కూడా ఇస్తారు. ఎలాగా? అకౌంట్ సైడ్ అనమాట. డైరెక్ట్ క్యాష్ డీలింగ్స్ కాకుండా మేబీ అకౌంట్స్ ఆ రిలేటెడ్ బ్యాంక్ ప్రొఫెషన్స్ కానీ. సో బుధుడు ఏంటంటే ఇట్ ఈస్ థర్డ్ ఇంపార్టెంట్ అని చెప్పచ్చు. ఒకవేళ మనకి రాశి చార్ట్లో ఇలాంటి ప్లేస్మెంట్స్ లేకుండా D10 చార్ట్లో గురు లగ్నం కానీ శుక్ర లగ్నం కానీ అవ్వడం, లేదా గురువు కానీ శుక్రుడు కానీ లగ్న దశమాల్లో ఉండడం,
అప్పుడు కూడా బ్యాంక్ ప్రొఫెషన్కి అవకాశం ఉంటుంది. సో బ్యాంక్ ప్రొఫెషన్ అనేది దేనికి గ్రహాలు ఏంటంటే సంబంధించినవి గురువు ఒకటి, శుక్రుడు ఒకటి, బుధుడు కూడా ఇస్తాడు. బట్ ఒక వెల్ ప్లేస్డ్ స్ట్రాంగ్ గురువు గివ్స్ ఫస్ట్ బ్యాంక్. అయితే గవర్నమెంట్ బ్యాంక్సా ప్రైవేట్ బ్యాంక్సా మళ్ళీ ఇక్కడ డీవియేషన్. యూజువల్గా మీకు రవి బలం కానీ శని బలం కానీ బాగుండేది. అట్లీస్ట్ రవి చంద్రులు బలం బాగుండి గురువు స్థానాలు మనం చెప్పుకున్నట్టు ఉంటే కనుక గవర్నమెంట్ బ్యాంక్స్లో రావడానికి అవకాశం ఉంటుంది. గురువు రవిని కలిసి ఉన్నాం అప్పుడు కూడా ఇట్ గివ్స్ గవర్నమెంట్ బ్యాంక్ ప్రొఫెషన్స్. సో ఓవరాల్గా చెప్పాలంటే ఏ బ్యాంక్ అయినా కూడా, బ్యాంక్ కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ ఏవైనా సరే, వాటన్నిటికీ కారకత్వం మటుకు అష్టమ స్థానం, ద్వితీయ స్థానం అంటే ధనస్థానం, 6 దశమం, ఈ స్థానాలు ఇంపార్టెంట్. అలానే గ్రహాలు వచ్చేసి గురువు, శుక్రుడు, బుధుడు. ఇవి ఎలా అయినా ఉండని కాంబినేషన్లు. బట్ ఈ గ్రహాలకు సంబంధించిన ఏదైనా గ్రహానికి ఏదైనా ఆ స్థానాలకి సంబంధం అనేది ఉండాలి. మేబీ లార్డ్షిప్ అవ్వచ్చు, అంటే ఆ స్థానాలకు అధిపతి కావచ్చు, లేదు ఆ స్థానాల్లో ప్లేస్ అయి ఉండొచ్చు, లేదా ఆ స్థానానికి అధిపతితోటి కలిసి ఉండొచ్చు, అంటే కంజంక్షన్ అయినా అవ్వచ్చు. సో ఇది బ్యాంక్ ప్రొఫెషన్స్కి సంబంధించి. అయితే మనం ఎప్పుడైనా బ్యాంక్లో సక్సెస్ అవ్వాలి అంటే అంతర్దశలు భుక్తి అంటారు కదా, భుక్తి కూడా ఇంపార్టెంట్. అంటే బుధ భుక్తి కానీ, గురు భుక్తి కానీ, రవి భుక్తి కానీ, లేదు శుక్రభుక్తి కానీ, ఇలాంటి ప్రొఫెషన్స్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ గురు భుక్తి, రవి భుక్తి, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఇవి ఉన్నప్పుడు డెఫినెట్గా బ్యాంక్స్లో జాబ్ రావడం, అంటే ప్రయత్నించే టైం కూడా మనకి మంచి టైం ఉండాలి. ఇన్ కేస్ లేదు మాకు ఎప్పుడో 2 years తర్వాత వస్తుంది మీరు చెప్పినది, లేదా 3 years పట్టచ్చు, అప్పటి వరకు ఎట్లాగానంటే ప్రత్యంతర దశ ఉంటుంది కదా, ప్రత్యంతర దశ 3 months 4 months ఉంటుంది. యూ కెన్ ట్రై ఇన్ ప్రత్యంతర దశ ఆల్సో. వీటికి సంబంధించి మీకు సక్సెస్ఫుల్గా మంచి ప్లానెట్స్ ఉన్న టైం చూసుకుని రాయాలి. ఎప్పుడైనా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేవి సక్సెస్ అవ్వాలంటే యూ నీడ్ ఒక మంచి దశ, అంతర్దశ కానీ ప్రత్యంతర దశ కానీ ఉండాలి. దీస్ 2 are వెరీ పవర్ఫుల్. ఎందుకంటే షార్ట్ టైం ఉండేవి అవి, కాబట్టి వాటి ప్రభావం అనేది ఎగ్జామ్ రాసే దాని మీద ఉంటుంది. సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ లిస్నింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ MS Astrology. థ్యాంక్ యూ.